హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్, ప్లీజ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని నొక్కడం మర్చిపోకండి. మీరు ఒక్క లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో మరింత మందికి ఫార్వర్డ్ అవుద్ది, సమాచారం అందుద్ది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ముఖ్యంగా తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే ఇళ్లల్లోని ఖాళీగా ఉండి ఏదైనా పని చేద్దాం, నేర్చుకునేది నేను చేసుకుందాం ఇంట్లోనే ఉండి బయటికి వెళ్ళడం కూడా ఇంట్రెస్ట్ లేని లేడీస్ కూడా ఉంటారండి, ఆడవాళ్ళు. ఇంట్లోనే ఉండి ఏదైనా నేర్చుకుందాము, రూపాయి సంపాదిద్దామని మంచి ఆలోచన ఉన్న వాళ్ళకి ఇది ముఖ్యంగా బాగా యూజ్ అవుతుందండి. ఏంటిది అనుకుంటున్నారా? బ్యూటీషియన్ కోర్స్ ఫ్రెండ్స్. బ్యూటీ పార్లర్ పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు ఇళ్లలోనే చాలామంది ఆడవాళ్ళు బ్యూటీ పార్లర్ పెట్టుకుంటున్నారు. అలా నేర్చుకొని పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న ఆడవాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం. ఈ కోర్స్ ఎక్కడిస్తున్నారంటే పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా పరిసర ప్రాంతాల వాళ్ళకి అంటే జిల్లాల వారీగా ఇస్తారు ఫ్రెండ్స్ ఈ కోర్సు. పక్క జిల్లా వాళ్ళు వేరే జిల్లాలోనే, మనది కృష్ణా జిల్లా అనుకోండి, కృష్ణా జిల్లాలో నేర్చుకోరు. కృష్ణా జిల్లాకు సంబంధించిన వాళ్ళు, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన వాళ్ళు పశ్చిమ గోదావరి జిల్లాలో నేర్చుకోవాలి. అది కూడా చుట్టుపక్కల గ్రామీణ ప్రాంత మహిళలకి. ఇప్పుడు కృష్ణా జిల్లా అయ్యుండి మేము విజయవాడలో ఉంటాం, గుడివాడలో ఉంటాం అని సిటీల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉండదండి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలకి ఇది బాగా యూజ్ అవుతుంది ఈ కోర్సు. మేబీ సిటీల్లో ఉన్న వాళ్ళకి ఇస్తారా లేదన్న సమాచారం నాకైతే తెలీదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో మీకు నెంబర్ ఇస్తాను, కాల్ చేసి కనుక్కోండి. ఈ కోర్స్ చాలా బెటర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు అప్ అండ్ డౌన్ ఛార్జీలు కూడా ఇస్తారు. ఇదివరకు అయితే ఇచ్చేవారు, మరి ఇప్పుడు ఇస్తారో లేదో తెలీదు. ఇస్తారేమో అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా దూరంగా ఉన్న వాళ్ళకి వసతి గృహం కూడా ఉంది, ఎందుకంటే హాస్టల్ ఫెసిలిటీ ఉంది. అక్కడే ఉండి హాస్టల్లో నేర్చుకోవచ్చు కోర్సు. ఆ అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇంతవరకు నేర్చుకున్న వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకున్నాను. హాస్టల్లో ఉండి కూడా నేర్చుకునే అవకాశం ఉంది. రూపాయి కూడా ఖర్చు అవ్వదు ఫ్రెండ్స్. ఉచిత శిక్షణ ప్లస్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ పొందిన సర్టిఫికెట్. ఆ సర్టిఫికెట్ ఉండడం వల్ల మనం లోన్కి అప్లై చేసుకోవచ్చు. ఆ లోన్ కూడా ఆంధ్ర బ్యాంక్ వాళ్ళే ఇస్తారు. ఎందుకంటే ఈ కోర్స్ ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు నిర్వహిస్తుంది కాబట్టి ఈ ఉచిత శిక్షణ కోర్సు అది కూడా మనకు ఆంధ్ర బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవచ్చు బ్యూటీ పార్లర్ పెట్టుకోవడానికి. షాపే తీసుకొని పెట్టుకోవాలని ఏముంది ఫ్రెండ్స్, ఇంట్లో కూడా చిన్న 4 కట్టెలు కట్టుకొని కూడా పెట్టుకోవచ్చు స్టార్టింగ్ అయితే. కానీ నేర్చుకొని పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ సమాచారం. ఇంక ఇంట్రెస్ట్ లేని వాళ్ళైతే లీవ్ ఇట్ ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఈ సమాచారాన్ని యూస్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, ఫోన్ చేసి కనుక్కోండి ఇంకా మరిన్ని డీటెయిల్స్. ఏలూరు పక్కన సత్రంపాడు గవర్నమెంట్ ఐటీ కాలేజ్ నియర్ బై, అక్కడే మనకి ఆంధ్ర బ్యాంక్ వారిచే నిర్వహించబడుతున్న శిక్షణా కార్యక్రమం జరుగుతుంది. ప్రజెంట్ అయితే బ్యూటీషియన్కి సంబంధించి ఇస్తున్నారు. అక్కడ చాలా కోర్సెస్కి శిక్షణ ఇస్తారు ఫ్రెండ్స్. మరి ప్రజెంట్ నడుస్తున్న బ్యాచ్ అయితే బ్యూటీ పార్లర్. ఒకసారి కాల్ చేసి కనుక్కోండి. ఆల్రెడీ శిక్షణ స్టార్ట్ అయిందని నేను అనుకుంటున్నాను, 2 days అయినా అయి ఉంటుందని. మరి నాకు అంతగా తెలియదు, అన్నారు కాల్ చేస్తే మండే నుంచని. బట్ మరి స్టార్ట్ చేశారో లేదనేది తెలీదు. ఒకసారి కనుక్కోండి. స్టార్ట్ అయితే ఈ వారంలోనే స్టార్ట్ అయి ఉంటుంది, స్టార్ట్ చేస్తారు. లేదంటే ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 2 days 3 days కూడా అవ్వచ్చు. అయినా నో ప్రాబ్లం. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం యూస్ చేసుకోండి. ముఖ్యంగా ఆధార్ కార్డు ఒకటి అడుగుతారు ఫ్రెండ్స్. ఆ ఆధార్ కార్డు అనేది పశ్చిమ గోదావరి వాళ్ళకి సంబంధించిందై ఉండాలి. వేరే ఊర్లో వాళ్ళు, సిటీల్లో వాళ్ళు నేర్చుకుంటాం, మాకు విజయవాడ అమ్మాయి ఉందనుకో, నాకు నేర్చుకోవాలని ఉందండి, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఇంక ఇప్పుడు ప్రజెంట్ మా పరిసర ప్రాంతాల్లో ఎక్కడా ఇవ్వట్లేదు అంటే వాళ్ళకి దగ్గరికి వెళ్ళి మీరు చెప్పుకోవచ్చు. ఏంటంటే మేము ఏలూరు షిఫ్ట్ అయ్యామండి, ఒక 6 నెలలు 7 నెలలు అవుతుంది, పక్క విలేజ్కి షిఫ్ట్ అయ్యాం, ఇక్కడే ఉంటున్నాం మేము అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసుకుంటే వాళ్ళు ఒప్పుకునే అవకాశం కూడా ఉంటుంది. అంతేగాని మేము అక్కడి నుంచి డైలీ సర్వీస్ చేస్తాం, మేము అక్కడి నుంచి వచ్చాం, హాస్టల్లో ఉంటాం. ఎందుకంటే నేను ఒకసారి కాల్ చేస్తే వాళ్ళు గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి ఇస్తామండి అని అన్నారు. అందుకనే నేను ముందే చెప్తున్నాను ఈ సమాచారం కూడా. వేరే సిటీల నుంచి వస్తామండి మాకు ఇక్కడ ఇస్తారంటే, మీరు వేరే జిల్లా నుంచి వచ్చామండి అంటే మీరు అక్కడ కనుక్కోండి మేడం మీకు అక్కడ ఇస్తారు అంటారు.
ఇది ఇక్కడ పశ్చిమ గోదావరికి సంబంధించిన వాళ్ళకి అని చెప్తారు. అందుకని బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు, నేర్చుకొని పెట్టుకోవాలి కంపల్సరీ షాప్ అని. అలా దూరం నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు కదా, వేరే విజయవాడ నుంచి దూర ప్రాంతాల్లో ఉంటే మాత్రం అలా చెప్పుకోవచ్చు. మేము వచ్చి 6 నెలలు 3 నెలలు అయిందండి ఇక్కడే ఉంటున్నాం మేము అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి సమాచారాలు మరిన్ని ఏమైనా ఉంటే మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను కూడా.